నామానికి స్తోత్రం కలుగునుగాక. ఎలోహిం టీవీ ప్రేక్షకులందరికీ నా హృదయపూర్వక వందనాలు చెల్లించుకుంటున్నాను. ఇది నా వాక్య భాగం పరంగీతములు 2వ అధ్యాయము 11, 12, 13 వచనాలను మనము జ్ఞాపకం చేసుకుందాం. జీవం కలిగిన దేవుని కృపావర్షం మనందరిపై సమృద్ధిగా కురియునుగాక. ఈ పరంగీతం అనే శ్రేష్టమైన గ్రంథాన్ని గురించి మనం కొన్ని మాసముల నుండి మనము జ్ఞాపకం చేసుకుంటున్నాం. దీనిలో ఉన్న ఈ 8 అధ్యాయాలు మనకి ఎన్నో ఆధ్యాత్మికమైన సత్యాలను తెలియజేస్తున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఈ పరంగీతంలో 2వ అధ్యాయము మొదటి 10 వచనాలు ధ్యానం చేశాం. 11, 12 కూడా మనము నేర్చుకున్నాం. ఈరోజు మరికొంత ఆ వాక్య భాగంలో నుండి జ్ఞాపకం చేసుకుందాం. పరంగీతములు 2వ అధ్యాయము 11, 12, 13 వచనాలను చూస్తే, నా ప్రియురాల సుందరవతి లెమ్ము రమ్ము, చలికాలము గడిచిపోయెను, వర్షకాలము తీరిపోయెను, వర్షమిక రాదు, దేశమంతటా పువ్వులు పూసి ఉన్నవి, పిట్టల కోలాహలము చేయి కాలము వచ్చెను, పావుర స్వరము మన దేశంలో వినబడుచున్నది, అంజూరపు కాయలు పక్వమగుచున్నవి, ద్రాక్ష చెట్లు పూతపెట్టి సువాసననిచ్చుచున్నవి. ప్రియురాల సుందరవతి లెమ్ము రమ్ము అని ఇక్కడ వాక్య భాగంలో వ్రాయబడినట్లుగా మనం చూస్తున్నాం. చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, నీకు వందనాలు. ఇటు సమయం కొరకై నీ కృతజ్ఞతలు తండ్రి. మీరు ఇచ్చినందుకై నీకు వందనాలు. వాక్యము మీది నాయన, వినువారు నీ బిడ్డలు. మాట్లాడున్నది ప్రభా ఒట్టిదానను మట్టిదానను కానీ నీ జీవము కలిగిన మాటలు నా నోట ఉంచి మాట్లాడటకు నీ కృప దయచేయండి. నీ ఆత్మశక్తితో నింపండి ప్రభా. మీ పరిశుద్ధాత్మ సహాయమును కోరుకుంటున్నాను నాయన. సహాయం దయచేసి వినువారి హృదయములు గ్రహించినట్లు మా మనోనేత్రములు తెరిచిన ఆయన నీ వాక్యాన్ని మేము నా తండ్రి ఆస్వాదించుటకు కావలసిన కృపను మీరు విడుదల చేసి నీ నామానికే మహిమ ఘనత ప్రభావములు పొందుకోమని యేసు పరిశుద్ధ నామం అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. దేవుని నామానికి స్తోత్రం కలుగునుగాక. చిన్న పాట పాడుకున్న తర్వాత వాక్య భాగంలోనికి వెళదాం. కొలతలు లేని ప్రేమ, హద్దులు లేని జాలి, కొలతలు లేని ప్రేమ, హద్దులు లేని జాలి, ఎత్తెంతో లోతెంతో పొడవెంతో, ఎత్తెంతో లోతెంతో పొడవెంతో, ఊహ కందదయా నీ ప్రేమ, ఊహ కందదయా, ఊహ కందదయా యేసయ్యా, ఊహ కందదయా, కొలతలు లేని ప్రేమ, హద్దులు లేని జాలి, నిమిషమాత్రము కోపించినావే, ఆయుష్కాలము దయచూపుటక, నిమిషమాత్రం కోపించినావే, ఆయుష్కాలము దయచూపుటక, కోపించుచునే వాత్సల్యము చూపి, దయతో నన్ను కరుణించినావే, కోపించుచునే వాత్సల్యము చూపి, దయతో నన్ను కరుణించినావే, ఊహ కందదయా నీ ప్రేమ, ఊహ కందదయా, ఊహ కందదయా యేసయ్యా, ఊహ కందదయా, కొలతలు లేని ప్రేమ, హద్దులు లేని జాలి,
అగ్ని కొలిమిలో కాల్చినావే, సువర్ణముగా నన్ను మార్చుటక. అగ్ని కొలిమిలో కాల్చినావే, సువర్ణముగా నన్ను మార్చుటక. చంక పెట్టి ఎత్తుకొని ప్రేమతో నన్ను ఓదార్చినావే. చంక పెట్టి ఎత్తుకొని ప్రేమతో నన్ను ఓదార్చినావే. ఊహ కందదయా నీ ప్రేమ, ఊహ కందదయా, ఊహ కందదయా యేసయ్యా, ఊహ కందదయా. కొలతలు లేని ప్రేమ, హద్దులు లేని జాలి. శ్రమలయందే ఆనందించి ఆజ్ఞల త్రోవలో నడచెదనయ్యా. శ్రమలయందే ఆనందించి ఆజ్ఞల త్రోవలో నడచెదనయ్యా. పానార్పణముగా పోయబడి నన్ను నీకే అర్పించెదను. పానార్పణముగా పోయబడి నన్ను నీకే అర్పించెదను. ఊహ కందదయా నీ ప్రేమ, ఊహ కందదయా, ఊహ కందదయా నీ ప్రేమ, ఊహ కందదయా. కొలతలు లేని ప్రేమ, హద్దులు లేని జాలి. ఎత్తెంతో లోతెంతో పొడవెంతో, ఎత్తెంతో లోతెంతో పొడవెంతో. ఊహ కందదయా నీ ప్రేమ, ఊహ కందదయా, ఊహ కందదయా యేసయ్యా, ఊహ కందదయా, ఊహ కందదయా యేసయ్యా, ఊహ కందదయా. కొలతలు లేని ప్రేమ, హద్దులు లేని జాలి. కొలతలు లేని ప్రేమ, హద్దులు లేని జాలి. హల్లెలూయా. దేవుని నామానికి స్తోత్రం కలుగునుగాక. వాక్య భాగంలోనికి వెళ్దాం. నా ప్రియురాల సుందరవతి లెమ్ము రమ్ము, చలికాలము గడిచిపోయెను, వర్షకాలము తీరిపోయెను, వర్షమిక రాదు, దేశమంతటా పువ్వులు పూసి ఉన్నవి, పిట్టల కోలాహలము చేయి కాలము వచ్చెను, పావుర స్వరము మన దేశములో వినబడుచున్నది, అంజూరపు కాయలు పక్వమగుచున్నవి, ద్రాక్ష చెట్లు పూతపెట్టి సువాసన నిచ్చుచున్నవి. ప్రియురాల సుందరవతి లెమ్ము రమ్ము అని వ్రాయబడినట్లుగా ఈ వాక్య భాగంలో మనము చూస్తూ ఉన్నాం. ఇవి సంఘ వధువుతో పలికిన మాటలుగా మనకు కనబడుతున్నాయి. ఈ సంఘ వధువు ప్రభువును విశ్వసించిన వారికి సాదృశ్యంగా మనకు కనబడుతున్నట్లుగా చూస్తూ ఉన్నాం. ప్రభు పలికిన ఈ మాటలలో 3 ఋతువులు 3 కాలాలు మనకు కనబడుతున్నట్లుగా చూస్తూ ఉన్నాం. మొదటిది చలికాలము, రెండవది వర్షకాలము, మూడవది వసంతకాలముగా మనకు కనబడుతున్నాయి. ఈ 3 కాలములు 3 ఆధ్యాత్మికమైన సత్యాలను దేవుడు మనకు తెలియజేస్తున్నట్లుగా చూస్తూ ఉన్నాం. చలికాలము, వర్షకాలము, శ్రమకాలము, హింసాకాలమునకు, ఇబ్బంది కాలమునకు మనకు సూచనగా కనబడుతున్నాయి. ఇంతకుముందు మనం వాటి విషయం ధ్యానం చేశాం. అందుచేత అప్పుడు మహాశ్రమ కలుగును గనుక మీరు పారిపోవుట చలికాలం ఉందైనను సంభవింపకుండా వలనని ప్రార్థించుడి అని ప్రభువు తన శిష్యులతో చెప్పుతున్నట్లుగా మనము చూస్తూ ఉన్నాం. కనుక ఈ 2 విషయాలను మనము జ్ఞాపకం చేసుకున్నాం. ఇప్పుడు 3వదిగా వసంతకాలము గురించి మనము
ధ్యానం చేసుకుందాం. వసంతకాలము అంటే తెరిపి కాలముగా మనకు కనబడుతుంది. ఈ కాలము ప్రభువు రాకడకు ముంగుర్తుగా మనకు కనబడుతున్నట్లుగా చూస్తూ ఉన్నాం. ఈ వసంతకాలమును గురించి ప్రభువు 5 ప్రాముఖ్యమైన విషయాలను దేవుడు మనకు తెలియచేస్తున్నట్లుగా చూస్తూ ఉన్నాం. అవి ఏంటి అని మనం జ్ఞాపకం చేసుకుంటే, మొదటిది దేశమంతటా పువ్వులు పూసి ఉన్నది. రెండవది పిట్టల కోలాహలము చేయుచున్నవి. మూడవది పావురస్వరము మన దేశంలో వినబడుచున్నది. 4 అంజూరపు కాయలు పక్వమగుచున్నవి. 5 ద్రాక్ష చెట్లు పూత పట్టి సువాసననిచ్చుచున్నవి. చలికాలము వర్షకాలము తీరిపోయిన అనుటకు ఇవి 5 రుజువులుగా మనకు కనపడుతున్నాయి. ఈ 5 రుజువులు మనకు నేర్పే ఆధ్యాత్మికమైన పాఠాలు ఎన్నో ఉన్నట్లుగా మనము చూస్తూ ఉన్నాం. మొట్టమొదటిగా మనము జ్ఞాపకం చేసుకుంటే, దేశమంతటా పువ్వులు పూసి ఉన్నవి. దీని యొక్క భావం ఏంటో మనము ఇదనము జ్ఞాపకం చేసుకుందాం. చలికాలము భూమి నిర్జీవంగా మనకు కనిపిస్తూ ఉంటుంది. భయంకరమైన చలిగాల్పులు, వృక్షాలు తమ పచ్చదనము కోల్పోతాయి, వాటి ఆకులు రాలిపోయి అవి మొండిగా కనిపిస్తున్నట్లుగా చూస్తూ ఉన్నాం. కానీ వసంతకాలం రాగానే అవి పునరుజ్జీవాన్ని పొంది సుగంధ సువాసనలతో కలకలలాడుతూ ఉంటాయి. కనుక అందుకు కారణం ఏంటి అని అంటే, ప్రకృతి సూర్యుని కాంతి కిరణముల ప్రభావం అని జ్ఞాపకం చేసుకోవాలి. ప్రకృతి కిరణాల కాంతి కిరణములు వెచ్చదనము, దానిని బట్టి దేశమంతా కూడా పూలు పూస్తాయని మనకు తెలుసుకోవాలి. అవి త్వరగా వికసిస్తాయి. అలా వికసించిన పువ్వులు మకరందము, అలంకారము, సువాసనలతో నిండిన కలకలలాడుతూ ఉంటాయి. కనుక ప్రకృతి సూర్యుడు నీతి సూర్యుడైన యేసుక్రీస్తుకు సాదృశ్యంగా మనకు కనబడుతున్నట్లుగా చూస్తూ ఉన్నాం. పుష్పాలు ప్రభువుని నమ్మిన విశ్వాసులకు సాదృశ్యంగా ఉన్నాయి. కనుక మీరు దేవుని వాక్యమును బీజము వలన జన్మించిన వారు కాబట్టి వీరు దేవుని పుష్పాలు అని చెప్పేసి మనము జ్ఞాపకం చేసుకోవాలి. వీరిపైన నీతి సూర్యుడైన యేసు ప్రభువు ఉదయించినప్పుడు ఆధ్యాత్మిక మకరందము, అలంకారము, సువాసనతో నిండి కళకళలాడుతూ ఉంటారు. కనుక ఆత్మీయ మకరందము దేవుని వాక్యమే. కనుక దేవుని వాక్యము రక్షించబడిన వ్యక్తికి మకరందము కంటేను, జుంటెతేనె ధారల కంటేను రసవంతమై మాధుర్యమై ఉంటుంది. కనుక అందుచేత ఇంపైన మాటలు తేనె పట్టు వంటివని మరి మనము జ్ఞాపకం చేసుకునవలసిన వారమైనాం. కనుక అవి మన ప్రాణమునకు మధురముగా ఉంటుందని, ఎముకలకు ఆరోగ్యమైనవని సామెతల గ్రంథం 16లో మనము చూస్తాం. మరియు నీ వాక్యము నా జెహోకు ఎంతో మధురమైనది అని, నా నోటికి తేనె కంటేనూ తీపిగానున్నవని మరి కీర్తనాకారుడు కూడా మాట్లాడుతూ ఉన్నాడు. కాబట్టి క్రీస్తు వాక్యము మీలో సమృద్ధిగా నివసింపనీయుడి అని మరి కొలసీ పత్రికలో వ్రాయబడి ఉన్న ప్రకారంగా రక్షింపబడిన వ్యక్తి దేవుని వాక్య మకరందముతో సమృద్ధిగా నిండవలసిన వారమై ఉన్నామని దేవుని యొక్క వాక్యము మనకు హెచ్చరిక చేస్తున్నట్లుగా చూస్తూ ఉన్నాం. దేవుని యొక్క వాక్య మకరందముతో సమృద్ధిగా నిండవలసి ఉన్న వారమై మనందరము కూడాను ఆత్మీయ పుష్పాలు దేవుని వాక్యమనే మకరందములో సమృద్ధిగా నిండి పొర్లి ప్రవహించడమే కాక ఆత్మీయమైన సౌందర్యముతో అలంకరించబడవలసి ఉన్నామని దేవుడు మనకు జ్ఞాపకం చేస్తున్నాం. కనుక పుష్పాలు సహజంగా అలంకృతములు కాబట్టి సమస్త వైభవముతో కూడిన సొలొమోను సైతము వీటిలో ఒకదాని వలనైనను అలంకరించబడలేదు అని మత్తయి సువార్తలో మరి పుష్పములను గూర్చి మాట్లాడుతున్నట్లుగా చూస్తూ ఉన్నాం. యేసు ప్రభువు ఆ మాటలను సెలవిస్తున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అనగా ఒక వ్యక్తి సమస్తమైన వైభవములతో కూడిన సొలొమోను యొక్క అలంకారము, వస్త్రాభరణములతో తాను అలంకరించబడినా కూడా ఆ అలంకారము ఒక గడ్డి పువ్వు యొక్క అలంకారమునకు సాటి కాదు అని మరి ఆ సొలొమోను మాట్లాడిన మాటలకు భావంగా మనము తెలుసుకోవాలి. కనుక రక్షించబడి వాక్య మకరందము కలిగి ఉన్నవారు ప్రకృతి అలంకారము వలన మోసపోక వాడబారని అక్షయాలంకారమును, పరిశుద్ధ అలంకారమును వాంఛించి దానిని పొందవలసి ఉన్నాము. కాబట్టి ఇట్టి పరిశుద్ధ అలంకారము మన ప్రభు అయిన యేసే అని మనము జ్ఞాపకం చేసుకోవాలని దేవుడు మనతోటి హెచ్చరిక చేస్తూ ఉన్నాడు. ప్రభు అయిన యేసే కనుక ప్రభు అయిన యేసుక్రీస్తును కలిగిన వారే పరిశుద్ధులు. అదే నిజమైన
అలంకృతం కాబట్టి అట్టి సంఘమును గూర్చి దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. ఏమని అనంటే, నా ప్రియురాల, నీవు అధిక సుందరివి, నీయందు కళంకమేమీ లేదు అని సంఘవరుడైన ప్రభువు ధైర్యముగా సాక్ష్యమిస్తున్నట్లుగా చూస్తూ ఉన్నాం. ఇట్టి ఆత్మీయ మకరందముతోనూ ఆత్మీయ అలంకారముతోనూ విరాజిల్లు దేవుని ప్రజలు ఆత్మీయమైన సువాసనతో పరిమళించి ఆత్మ పరిమళాన్ని సార్వత్రికమందు అంతటా విరజిల్లవలసి ఉన్నవారు కనుక ఇదియే క్రీస్తు సువాసన. మరి 2 కొరింథీ 2:15 కూడా రక్షింపబడి వారి పట్లను నశించువారి పట్లను మేము దేవునికి క్రీస్తు సువాసన అయి ఉన్నాము అని అక్కడ వాక్య భాగంలో రాయబడి ఉంది. రక్షింపబడిన విశ్వాసి యొక్క సువాసన యేసు ప్రభువే కనుక క్రీస్తు సువాసన అనగా ఆయన సులక్షణములుగా మనకు కనబడుతున్నవి కనుక క్రీస్తు సువాసనలో ఏమేమి ఉంటాయో మనము చూస్తే ప్రేమ, కనికరము, దయ, జాలి, కటాక్షము, వాత్సల్యము, పరితాపము, త్యాగము, సమర్పణ, తగ్గింపు, దీనత్వము మొదలగు సులక్షణాలు ఎన్నో ఉన్న ఆ యేసయ్య వైపు మనము చూసేవారిగా ఉండాలి. ప్రభు అయిన యేసుక్రీస్తును సువాసన కలిగిన వాడై ఆత్మీయ సుగంధతవై అలరారు నట్టి ధన్యతను ఆ ప్రభావశాలే మనకు అనుగ్రహించు దేవుడై ఉన్నట్లుగా మనము చూస్తూ ఉన్నాం. కనుక అటువంటి ప్రభావశాలి దగ్గరకు మనము వెళ్ళేవారిగా ఉండాలి. కనుక ఆయనే కనుక అటువంటి ప్రభావశాలి. అలాంటివన్నీ ప్రసాదించాలి అని అంటే ఆయన యొద్దకు వెళ్ళినప్పుడు మాత్రమే అవి మనకు దొరుకుతాయి అని మనము జ్ఞాపకం చేసుకోవాలి. ఒక వ్యక్తి ఆధ్యాత్మిక మకరందము, ఆధ్యాత్మిక అలంకారము, ఆధ్యాత్మిక సువాసన కలిగి ఉన్నాడు అంటే అందుకు కారణం నీతి సూర్యుడైన యేసు ప్రభు అని మనము జ్ఞాపకం చేసుకోవాలి. ఆ ప్రియ ప్రభువు తన మహిమా ప్రసన్నతను, ఆయన కిరణములను ఎచ్చదనమును ఆ వ్యక్తిపై ప్రసరింపచేశాడు అని మనకు ఆ విషయాలన్నిటిని బట్టి తెలుస్తుంది. కనుక అదే వసంతకాలము అంటే అని మనము జ్ఞాపకం చేసుకోవాలి. చలికాలము గడిచిపోయెను, వర్షకాలము తీరిపోయెను, దేశమంతటా పువ్వులు పూసి ఉన్నవి. కాబట్టి నా ప్రియురాల సుందరవతి లెమ్ము రమ్ము అని ప్రభు పిలుస్తూ ఉన్నాడు. కనుక నీ జీవితంలో చలికాలము గడిచిపోయి వర్షాకాలము తీరిపోయి వసంతకాలము ప్రారంభం కావాలి అంటే నీతి సూర్యుడైన యేసు ప్రభువుని కిరణాలు నీపై ఉదయించాలి. అందుకుగాను నీవు ఏం చేయాలి అని అంటే నీ పాప జీవితమును ఉన్నది ఉన్నట్లుగా ఆయన సముఖంలో ఒప్పుకొని పాప పశ్చాత్తాపంతో క్షమాపణ వేడుకొని ప్రార్థించినట్టయితే ఆయన నిన్ను మరి తన దగ్గరకు చేర్చుకోవటానికి ఎలాంటి సంకోచము లేకుండా నిన్ను నువ్వు సరిచేసుకుంటున్నావు. కనుక దేవుడు నిన్ను మరి ఆ రీతిగా వాడుకోవటానికి ఆయన ఇష్టపడుతున్నట్లుగా మనము చూస్తూ ఉన్నాం. అప్పుడు ఆయన నీ పాపములను క్షమించి నీపై ఉదయించగలడు. కనుక క్రీస్తు యొక్క ఆ కిరణాలు మనపై ఉదయించాలి అని అంటే మనలో పాపము లేని వారిగా మనం ఉండాలి అని దేవుని యొక్క వాక్యము హెచ్చరిక చేస్తుంది. అందుకే భక్తుడైన దావీదు అంటున్నాడు కదా, నాలో నాయన ఆ పాప దోషం ఉన్నది కనుక నన్ను సరిచేయి ప్రభువా, హిస్సోపుతో నన్ను కడుగు, నా పాపాన్ని క్షమించు అని 51వ కీర్తనలో మాట్లాడుతూ ఉన్నాడు. మనము ఎలాంటి స్థితిలో ఉన్నామనేది మనము సరిచేసుకోవాలి. నీ హృదయ స్థితిని దేవుని ముందు పెట్టినట్లయితే ఆ నీతి సూర్యుని వెలుగులో నీ పాపములన్నీ నీకు కనబడతా ఉంటాయి. మనందరము చీకటిలో ఉన్నాము కనుక ఆ చీకటి గల ప్రాంతంలో ఉన్నప్పుడు మనకు ఏదీ తెలియదని మనం అనుకుంటాము. కానీ ఆ చీకటిలో ప్రవేశించినప్పుడైనా వెలుగుచున్నప్పుడైనా చూడగలిగిన దేవుడంటే ఆ పరిశుద్ధుడైన దేవుడే. దావీదు పాపం చేశాడు, ఆ పాపాన్ని ఎవరు చూడలేదని అనుకున్నాడు. కానీ దేవుడు చూడకుండా మాత్రం ఉండడు. ఎందుకంటే పాపమును మరి ద్వేషిస్తాడు కానీ పాపిని ప్రేమిస్తాడు. అందుకే పాపమునకు తగిన శిక్ష దావీదునికైతే వేశాడు. కానీ పాపి అయినా మరి దావీదుని క్షమించి మరలా తన దగ్గరకు చేర్చుకున్నట్లుగా మనము చూస్తూ ఉన్నాం. అలాగుననే నీవు దేవుని సన్నిధిలో గనక నేను పాపిని ప్రభువా అని నువ్వు పశ్చాత్తాపడి ప్రార్థన చేసినట్లయితే నువ్వు ఎంతటి పాపివైనా దావీదుని క్షమించిన దేవుడు నిన్ను కూడా క్షమించడానికి ఆయన ఇష్టపడుతున్నాడు.
దావీదు తప్పును చూసిన దేవుడు నీ తప్పులను కూడా చూస్తున్నాడు కనుక నీతి సూర్యుడైన ఆ యేసయ్య వెలుగులో మనము మన జీవితాన్ని సరిచేసుకోవాలని దేవుడు మనతోటి మాట్లాడుతూ ఉన్నాడు. ఎవరు చూడలేదని మాత్రం మనం అనుకోకూడదు. ఎందుకు అని అంటే ఆయన కనుదృష్టి లోకమంతటా కూడాను సంచారం చేస్తున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఆయన కనుదృష్టి కింద దాగి ఉండేది ఏదీ లేదు అనే దానికి దావీదు చేసినది మనకు ఉదాహరణగా మనకు కనబడుతుంది. ఎవరికి తెలియదని అనుకున్నాడు, కానీ దేవుడు సమస్తమును ఆయనకు మరుగై ఉన్నది ఏదీ కూడా లేదని మనం జ్ఞాపకం చేసుకోవాలి. కనుక ఆ నీతి సూర్యుడైన ఆ సూర్యకాంతిలో మన పాపములను మన చీకటిని మరి ఆయన దగ్గర విడిచిపెట్టినట్లయితే ఆ నీతి సూర్యుడు నీపై ఉదయించి నీకేం కావాల్సి ఉన్నదో అది ఇవ్వటానికి, నేను ఆశీర్వదించటానికి దేవుడు ఇష్టపడుతూ ఉన్నాడు. నీ స్థితి ఎలాగున్నదనేది నేను ఒకసారి జ్ఞాపకం చేసుకుంటే దేవుడు ఈ పరిస్థితులన్నిటిని కూడా సరిచేయటానికి ఇష్టపడుతున్నాడు. ఎప్పుడు అని అంటే నువ్వు ఆయన యొద్దకు వచ్చినప్పుడు. నువ్వు ఆయన యొద్దకు రానంత కాలము కూడాను చలికాలమో వర్షాకాలమే నీ జీవితంలో ఉంటుంది. ఎన్నో బాధలు, ఇబ్బందులు, పాపములు, శాపములు, రోదన, వేదనలు మాత్రమే నీకుంటాయి. ఆయన దగ్గరకు రానంత కాలము అటువంటి పరిస్థితుల్లో, అటువంటి గాలి తుఫానుల్లో నువ్వు జీవించవలసి వస్తుంది. నువ్వెప్పుడైతే నీతి సూర్యుడైన యేసయ్య దగ్గరకు నువ్వు వస్తావో అప్పుడు ఆయన నీతి సూర్యుడైన సూర్యకిరణాలు నీ మీద ప్రచురించినప్పుడు, అవి నీ మీద వ్యాపింపజేసినప్పుడు దేవుడు నీకు వెలుగునిచ్చి ఆ వెలుగులో నీ పాపములన్నీ ఒప్పుకోవటానికి కృప దయచేస్తాడు. అప్పుడే నీ జీవితంలోనికి వసంతకాలం వస్తుంది. వసంతకాలం అంతా కూడాను పుష్పించి వికసించి మకరందమును వెదజల్లే పరిస్థితులు కనుక నీ జీవితం నా జీవితంలో మనం ఒకసారి జ్ఞాపకం చేసుకుంటే ఆ నీతి సూర్యుడైన యేసయ్య ఆ కిరణాల క్రిందకు మనమందరం కూడా వచ్చినట్లయితే నిన్ను నన్ను శుద్ధి చేయటానికి ఆయన ఇష్టపడుతున్నాడు. ఎప్పుడైతే ఆయన సూర్యకిరణాలు నీతి సూర్యుడైన ఆ దేవుని యొక్క తేజస్సు నీ మీద నా మీద పడుతుందో ఆ తేజస్సులో మనము శుద్ధి చేయబడతాం. ఎందుకంటే ఆయన అగ్ని వలె దహిస్తాడు. వేటిని అని అంటే మనలో ఉన్న పాపములను ఆయన దహించి వేసే దేవుడై ఉన్నాడు కనుక ఆ దహించే అగ్ని అయిన దేవుని యొద్దకు మనం వచ్చినట్లయితే ఆ సూర్యకిరణాలలో ఉన్న ఆ యొక్క ఆ వెలుగును మనము తీసుకోవటానికి ఇష్టపడితే దేవుడు ఖచ్చితంగా నిన్ను నన్ను అటులో నుంచి మార్చి నీ వైపు చూడటానికి ఆయన ఇష్టపడుతున్నాడు కనుక పిలుస్తూ ఉన్నాడు. నా ప్రియురాల సుందరవతి లెమ్ము రమ్ము అని పిలుస్తున్నాడు. ఎటువంటి పాపినైనా ఎంత ప్రేమతో ఆదరిస్తున్నాడో ఒకసారి మనం జ్ఞాపకం చేసుకుంటే వధువు సంఘము దేవునికి దూరమై తన ఇంట్లో సోమరిగా ఉండినప్పటికీ దేవుడు మరలా పిలుస్తూ ఉన్నాడు. నీ వెంట పడుతూనే ఉన్నాడు. ఆమెను పిలుస్తూ ఉన్నాడు. ఆ సంఘాన్ని ఏమనంటే ప్రియురాల సుందరవతి లెమ్ము అంటున్నాడు. ఎంత ప్రేమగా నిన్ను ఈ పాప జీవితం అనే నిద్రల నుండి నిన్ను లేపటానికి ఆయన ఇష్టపడుతున్నాడు. ఈ పాప జీవితం నుండి నువ్వు విడుదల పొందాలని, ఈ పాప జీవితంలో బ్రతకటం ఆయనకి ఇష్టం లేక ఎక్కడికి వెళ్ళినా నువ్వు ఎలాంటి పరిస్థితుల్లో ఉండినా మరి ప్రతి చోటకు కూడాను ఆయన వస్తూ ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. నీ వెంట పడుతున్న ఆ ప్రియ ప్రభువుని నువ్వు ఒక్కసారి నీ మనోనేత్రములు తెరవబడి ఆయన చూచినట్లయితే ఆ నీతి సూర్యుడైన ఆ ప్రియ ప్రభువు యొక్క కిరణాలు మన పైకి వస్తాయి కనుక దేవుడు మనలను రక్షించి ఏం చేస్తాడంటే ఆయన పరలోక రాజ్యమునకు వారసులుగా చేయటానికి ఆయన ఇష్టపడుతున్నాడు కనుక మనందరము కూడా ఆ ప్రియ రక్షకుడి దగ్గరకు మనం వెళ్ళాలి అని దేవుడు కోరుకుంటున్నాడు. నీ జీవితం ఎలా ఉంది? నీ పరిస్థితులు ఎలా ఉన్నాయి? నువ్వు ఎలాంటి స్థితిలో ఉన్నావు? ఇవన్నీ కూడా నువ్వు దేవుని దగ్గరకు వస్తే నీకు వీటన్నిటిని కూడా దేవుడు తెలియచేసి ఆయన సన్నిధికి ఆహ్వానించి నిన్ను దీవించటానికి ఆయన ఇష్టపడుతున్నాడు కనుక ఆయన ఇచ్చే ఆ రక్షణ కొరకు మనందరం ఎదురు చూసి ఆయనతో సహవాసం చేసేవారుగా ఉండాలి. ఇదే అనుకూలమైన సమయం. ఈరోజే రక్షణ దినము అని అంటున్నాడు. మనం జ్ఞాపకం చేసుకోవాలి. మనము నిన్నటి వారమే. రేపేం జరుగుతుందో మనకు తెలియదు కనుక రేపటి దినమునకు ఏది కూడాను రక్షణను వాయిదా వేయకుండా
నీ హృదయమునకు వెంటనే అనిపించినప్పుడు వెంటనే ఆ రక్షణ కార్యమును నువ్వు నెరవేర్చాలని దేవుడు కోరుకుంటున్నాడు. అందుకే నేడే రక్షణ దినం. రేపేదైనా జరిగింది అని అంటే దానికి ఎవరికి వారే ఉత్తరవాది అవుతారు. కనుక దేవుడు నీకు సమయం ఇచ్చి నిన్ను బ్రతికించి నువ్వు రక్షణ మార్గంలో నడవాలని ఆయన ఎంతగానో కోరుకుంటున్నాడు. ప్రతి పరిస్థితి నుంచి ఆయన నిన్ను విడుదల చేసి నిన్ను రక్షించి ఆయన పరలోక రాజ్యమునకు వారసురాలుగా చేయాలి అని ఆయన కోరుకుంటున్నాడు. కనుక ఆ ప్రభువే మనకు సహాయం చేసి నడిపించునుగాక. ఇటు మాటలు మన వినికిడిలో పరిశుద్ధాత్ముడు దీవించునుగాక. చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, నీకు వందనాలయ్యా. ఈ దినము కొరకై స్తోత్రాలు. నీ కృపతో మమ్మల్ని జ్ఞాపకం చేసుకొని అయ్యా, వర్షాకాలము, చలికాలము నాయన, శ్రమలకు నాయన, హింసలకు ఎన్నిటికో నాయన గుర్తుగా నాయన మీరు మాట్లాడి ఉన్నారు. వాటన్నిటినీ విడిచి ప్రభువా నీతో సహవాసం చేసినట్లయితే వసంతకాలంలో నీకు అడుగు పెట్టడానికి నాయన, నీ కృపని ఇవ్వటానికి నాయన మీరు ఇష్టపడుతున్నారు. కనుక ఒకసారి జ్ఞాపకం చేసుకోనండి అయ్యా. మా కుటుంబాలను, మా జీవితాలను జ్ఞాపకం చేసుకోనండి ప్రభువా. మా కుటుంబ పరిస్థితులను జ్ఞాపకం చేసుకోనండి ప్రభువా. అయ్యా, మమ్మలను నాయన విడుదల కలిగించే దేవుడవు నీవై ఉన్నావయ్యా. నీవు నీతి సూర్యుడుగా నాయన ఉదయించుచున్న దేవుడు అయ్యా. ఆ నీతి సూర్యుని యొక్క కిరణాల కిందకు మేము వచ్చి మమ్మల్ని మేము సరిచేసుకుని ప్రభువా నాయన నీ వైపు చూసి రక్షణ పొందేవారుగా మమ్మల్ని సిద్ధపరచమని, మా కుటుంబాలకు నాయన వసంతకాలమును మీరు అనుగ్రహించమని యేసు పరిశుద్ధ నామమున అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.